అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. 2 సమయాల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థనకు చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మర్ర ఆయన చెవిలోనికి వచ్చేను అంటున్నాడు సమూయేలు గారు. ఎక్కడ చేశాడంటే ఈయన ప్రార్థన? శాలలో చేశాడా, లేకపోతే ఇళ్లలో చేశాడా? తన ఆలయంలో చేశాడంట. మనం ఎప్పుడూ కూడా ఆలయంలో ప్రార్థన చేసే దేవుడు ఆ ఆలయాన్ని మరిచిపోయే దేవుడు కాదు. మన హృదయం అనే ఆలయం. ఆ ఆలయంలో మనం ఎప్పుడూ కూడా దేవుని ధ్యానించే వారంగా, ఆయన కనిపెట్టుకుని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నా శ్రమలలో నేను యెహోవాను మొరపెడతాను. శ్రమలైతే నీ ప్రార్థన చేస్తామా? ఇరుకొస్తే నీ ప్రార్థన చేస్తామా? ఏదన్నా బాధ వస్తే నీ ప్రార్థన చేస్తామా? అది కాదు కదా దేవుడు కోరుకునేది. ఎప్పుడు నిత్యము ప్రార్థన చేసేవారు కావాలి. ఆయన రాజ్యానికి వారసులు కావాలంటే మనము ప్రార్థనా ధూపం వేసేవారంగా ఉండాలి. తన ఆలయం అంట, హృదయం అనే ఆలోచన. అప్పుడే ఆయన శివులు నా ఎననేరకుండానట్టు ఆయన శివులేమి వాందకుండా దీవించటానికి ఆయన చేతులేమి కురసకాలేదు. మన పాపాలు బట్టో మన దోషాలను బట్టో మనము ఇలా నల్లకొట్టబడుతున్నామే తప్ప ఆయనలో ఏ మార్పు లేదు. మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రమలు కాదంట. ఎప్పుడూ కూడా ప్రార్థన చేసే వారంగా మనం ఉందముగాక. హల్లెలూయా. అందరం కూడా దేవుని ఆలయం అనేది మన హృదయం అనే ఆలోచనలో ఉండాలి. అదే 2 సమయాలు 7:18 కూడా దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుని ఇలాగ మనవి చేసి, నా ప్రభువా యెహోవా, ఎంతగానో నన్ను హెచ్చించుటకు నేనెంతట వాడని, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు ఇక్కడ దావీదు కూడా. గొర్రెలు కాచుకునేవాడిని రాజుని చేస్తే ఆయన అంత కృతజ్ఞతగా చెబుతున్నాడు. మనం కొన్నిసార్లు ఇస్తాడు దేవుడు, ఇచ్చిన వాటిని మర్చిపోతాం. ఆపదలో కాపాడుతాడు, ఏదన్నా ఇరుకొస్తే కాపాడుతాడు, ఏదన్నా బాధ వస్తే చనిపోయే దేశంలో మన ప్రయాణాలు ఏదన్నా దెబ్బలు తగ్గితే బాగా కాపాడుతాడు. అప్పుడు మర్చిపోతాం అన్నీ కూడా. దేవా నీ చిత్తమైతే నన్ను బతికించాయి, నీ చిత్తమైతే ఈ గంటలు కట్టించాయి, ఇది మనం అడుగుతాం. కానీ మన ఆపదలో తప్పి ప్రార్థన తప్ప రెండోది ఏమీ కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. దావీదు రాజు ఎందుకంటే నా కుటుంబం నిత్యం కనబడాలంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం కోసం చేసావా? నీ కుటుంబంలో నీ అన్నదమ్ములు వాళ్ళు రక్షణ పొందలేదు, నీ అత్తమామలు రక్షణ పొందలేదు, నీ కుటుంబం అంతా రక్షణ పొందలేదు, నేను ఒక్కడే పరలోకంలో వెళ్తాను. మనం ఎప్పుడూ కూడా ఆలోచన చేయకూడదు. మనతో పాటు మన వెనకాల ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మన కుటుంబం నిత్యం ధూపం వేసే వారంగా ఉండాలి. అలాంటి స్థితిగతుల్లో తీసుకెళ్ళాలి. ఎవరైనా ఇరుకుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, మనం ప్రార్థన చేద్దాం. మనమేమో వాళ్ళకేం డబ్బులు ఇస్తలేదుగా, మనం ఏమైనా వేలకు వేలు డబ్బులు ఇస్తున్నామా? ఇట్లేదు కదా. ఒక ప్రార్థన మాత్రమే సేవితము కాక అలాంటి స్థితిలో మనల్ని లేవనెత్తాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రార్థన చేస్తామని. ఇతర ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని సులువు వాగుళ్ళు, ఇలాన్నింటి వాగు తగ్గుచుంటాం మనం. అది కాదు కదా నిన్ను నన్ను ఏర్పరచుకున్నది దేవుడు. మేలైన మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడవాలి. నా కుటుంబం నీ సన్నిధిలో కనపడాలయ్యా. నేను ఒక్కడే పరలోకం వెళ్తాం కాదయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో గడపాలయ్యా అని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేశామో ఆ ప్రార్థన మన జీవితాలు కట్టబడాలి. మన కుటుంబాలు దీవించబడాలి. మన కుటుంబాలలో నెమ్మది సైక్యత అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని మనం సిద్ధపడాలి. అందుకే నిన్ను నన్ను సజీవులుగా నిలబెట్టాడు. లేకపోతే మనమో అందగాడమనా, మనమో బలవంతులమనా, మనమో జ్ఞానవంతులమనా కాదు కదా. దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మనం నిన్ను నన్ను కాపాడాడంటే ఆయనకు మనం ఏమి రుణం తీర్చుకోగలం? ఇక్కడ అదే అంటున్నాడు దావీదు కూడా,
నేను ఎంతటి వాడినయ్యా నువ్వు దీవిస్తానికి? మన తగ్గింపు జీవితంలో ఉన్న రాజు ఏం చేసినా కూడా, రాజు అంటే దేశానికి రాజు, ఆ రాజుని చేశాక కూడా ఎంత దీనంగా ఉన్నాడో చూడు దేవుని. అలాంటి స్థితిగతిలో ఉండాలని నన్ను కోరుకుంటున్నాడు. అలాగే అదే 28వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయవాడవు నీవు, నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము, నీ మాటే సత్యము జీవము. నువ్వు మేలు చేస్తావు, మేలు చేయకుండా ఏముంటావు. ఎవరికైనా మేలు చేస్తావు, ఆ మేలును చేసిన దాన్ని తలపోసుకొని నా దేవుడిని కార్యక్రమం చేశాడని మనం కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పగలిగితే దేవుడు ఇంకొక మేలు చేస్తానికి ఇష్టపడతాడు. మనం మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పగలిగావా? దేవుని సన్నిధిలో కడుభయభక్తులు కూడుకొని, దేవా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో గడుపుతానయ్యా ఒక తీర్మానంకి వచ్చావా? అప్పుడే నీ కుటుంబం నీవు కూడా దీవించబడతావు. అలాంటి స్థితిగతుల్లో మార్చబడాలని నన్ను కోరుకోడు. నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, దుమ్ము లాంటి వాడినయ్యా, ధూళి లాంటి వాడినయ్యా. నీ సన్నిధిలో నువ్వు నన్ను ఉచితమైన కృపను బట్టి నువ్వు నిలబెట్టి ఉన్నానంటే అది నీ కృపయాలని మనం ఎప్పుడూ కూడా ఒక తీర్మానం రావాలి. ఆ తీర్మానం ఉంటే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి తీర్మానం చేసుకొని తగ్గింపు జీవితం అలవాటు చేసుకొని దేవుని రాజ్యానికి వారసు కావాలని దేవుడి సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. నేనెంతటి వాడినయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలయ్యా, నా కుటుంబంతో నువ్వు మాట్లాడయ్యా అని మనం దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మన మనవులు అంగీకరించబడునుగాక. ఆమేన్ ఆమేన్.